ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో శ్రీ కొమరయ్య గారు ఈ స్కూల్ చైర్మన్, ఈ సంస్థ చైర్మన్, మన ఎమ్మెల్సీ గారు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేలాది మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ అనేటువంటి నిర్వహించడం జరిగింది. దీంతో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గేయాలు, అదేవిధంగా ఎన్విఎస్ ప్రభాకర్ గారు, రాణి రుద్రమ్మ గారు, బీజేపీ లీడర్లు వాళ్ళు కూడా రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారి ఒక పిలుపుపై గత 5 సంవత్సరాలుగా దేశమంతా కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈసారి కూడా దాదాపు 40 లక్షల ఇళ్ల పైన భారతదేశం జెండా, తిరంగా జెండా ఎగరాలి అనేటటువంటి నిర్ణయం అయింది. కాబట్టి నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను, ప్రతి ఇంటి పైన కూడా భారతదేశ జెండా ఎగిరేసి మన ఒక దేశభక్తిని చాటుదాం. అదేవిధంగా 14 ఆగస్టు నాడు, ఆ రోజు 47లో భారతదేశం విభజన అయింది. ఈ విభజనలో అనేకమైన ప్రాణాలు పోయినాయి, అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. విషాదమైనటువంటి ఒక చరిత్ర మనందరికీ తెలవాలనేది ఈ మన ఒక నూతనంగా ఈ యొక్క తరానికి తెలవాలి. ఈ యొక్క పార్టీషన్ ఏది జరిగిందో, మన విభజన ఏది జరిగిందో అది ఎంతో సులభంగా రాలేదు. దీని వెనక త్యాగాలు ఉన్నాయి, దీని వెనక మన రక్తపాతం ఉన్నది, దీని వెనక మనకు చరిత్ర ఉన్నది. కాబట్టి అది తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాం. మరొకసారి 79 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పల్లవి టీవీ వారికి, అదేవిధంగా వాళ్ళ ప్రేక్షకులకు అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.